నమస్తే. నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ ఏదైతే ఏబిఎన్లో వైఎస్ఆర్సీపీ ఏదో మహిళల గురించి వార్తా కథనం ఏదో ప్రచారం చేశారని నిన్న ఏబిఎన్ ఛానల్ దాని మీద ధర్నాలు చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడులు చేశారు. అయితే దీని సందర్భంగా ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వామ్యం ఉన్నారు. అది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే దానికి సంబంధించి వాస్తవంగా నేనైతే చూడలా ఏబిఎన్లో ఏం ప్రచారం చేశారో లేకపోతే ఇది అసలు ఆ ఛానలే చూడండి, అది వేరే విషయం. అయితే ఇందాక గుంటూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు మోదులు వేణుగోపాల్ రెడ్డి అతను మాట్లాడుతూ మీడియాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు చెందాడు. అదేందో మీరు ఒకసారి విన్న తర్వాత ఆయన లాంగ్వేజ్ విన్న తర్వాత మీరు ఒకసారి నేను మాట్లాడతాను మళ్ళీ మీతోటి. మాట్లాడినప్పుడు నువ్వు నోరు మోసుకొని కూర్చుంటే నీ డిప్యూటీ సీఎం ఎంత తక్కువలో సీఎం ఇచ్చిండో, అంతేగాని పదవులు అంటున్నంత కాలం ఈ రాష్ట్రాన్ని చేసినది ప్రతిపక్షాన్ని గౌరవించేటువంటి సాంప్రదాయం మీకుందా? అందుకు టుడే ఫెల్ట్ అషేమ్డ్ అండ్ మోర్ ఓవర్ వీఆర్ డిమాండింగ్. నువ్వు కూడా చెప్తున్నానికి లాస్ట్ ఛాన్స్ నువ్వు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్తే మేము ఏదో జగన్ను కన్విన్స్ చేసే పరిస్థితి. నువ్వు క్షమాపణ చెప్పలేదా? 29 తొలి సంతకం వేటు ఏబిఎన్ మీద అని చెప్పుకో. నేను మీ ముఖ్యంగా తెలియజేస్తున్నా, ముఖ్యంగా గుంటూరులో ఉన్నటువంటి ఏబిఎన్ టీవీపై ఈటీవీ ఛానల్కి ఐఎమ్ వార్నింగ్ దమ్. మంచి చెడు అనేటువంటి ప్రసారం లేనప్పుడు మీకు ఛానల్ ఎందుకు నా పూసుకొని తెలియక మంచి మాటలు అనకుండా మంచి ప్రసారం. ఆయన లాంగ్వేజ్ని మీరు విన్నారు కదా, ఆ లాంగ్వేజ్ మామూలుగా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాడే లాంగ్వేజ్ వాడాడు. అయితే నువ్వు ఏదైనా వాడుకో, కానీ నోరు అదుపులో పెట్టుకో. డిప్యూటీ సీఎం గారి గురించి కానీ పదజాలాలు మారితే నీ కాళ్ళు 2 ఎరగదీస్తారని మాత్రం గుర్తుపెట్టుకో. ఇది నువ్వు నీకన్నా 100 రెట్లుగా ఎక్కువ వాయిస్ ఇస్తానికి ఉన్నారు. నీకన్నా ధీటుగా దాడి చేయడానికి కూడా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని మాత్రం మోదులు వేణుగోపాల్ రెడ్డి గారు మీరు గ్రహించాలి. నువ్వెంత, నీ బతికెంత. నువ్వు ఇదే వాళ్ళ అన్నయ్య పార్టీలో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీలో నువ్వు సీట్ ఇవ్వలేదని టీడీపీలోకి వెళ్ళి గుంటూరు 2గా ఎక్కడో తెచ్చుకొని నువ్వు గెలిచినోడివి. నువ్వు జాగ్రత్త. మాటలు కానీ ఎక్కువ మాట్లాడితే నువ్వే ఇబ్బంది పడతావు.